జలేబీ టీవీలో గులాబీ ఏం చేస్తోంది? మైకేల్ జాక్సన్ కి పులిరాజాకి మధ్యలో ఆ గులాబీ ఎలా నలిగిపోయింది? తెలుసుకోవాలంటే put your hands together to welcome Venu Wonders and team. హాయ్ హలో గుడ్ ఈవినింగ్. నా పేరు గులాబీ, మీరు చూస్తుంది జిలేబీ. అందరూ నన్ను గులాబీ గులాబీ అని పిలుస్తుంటారు, కొంతమంది మాత్రం గులా అని పిలుస్తుంటారు. ఎవడైనా గులా అని పిలిచాడు అనుకో, వాడి గోవ పగిలిపోతుంది అనుకుంటున్నారు. నాన్న కంట్రోల్ రా, ప్రోగ్రాంలోకి వెళ్ళిపోదామా? ఓకే ఓకే. హాయ్ హలో నాగ బాబు, 6 అడుగుల అందగాడు. అమ్మో అమ్మో, ఈ ప్రోగ్రాం అయిన తర్వాత నాగబాబుకి అస్సలు జరగకూడదు, చంపేస్తాడు. అదే ఆటోగ్రాఫ్ అని. మీ అందరూ ఏదో అనుకుంటున్నారులే, నాకు తెలుసు. ఓకే, హాయ్ హలో గుడ్ ఈవినింగ్. ఈరోజు మన స్టూడియోకి వరల్డ్ ఫేమస్ పర్సనాలిటీస్ 2 వచ్చేసినారు. అందులో ఫస్ట్ వన్ మైకేల్ జాక్సన్. మైకేల్ అంటే ఎంత పిచ్చో తెలుసా? ఒక్కసారి టచ్ చేస్తా, దొంగ సచ్చినాడు ఏంటి ఇలా అరిచాడు? మైకేల్, నేను ఈరోజు నిన్ను ఇంటర్వ్యూ చేయబోతున్నాను తెలుసా? Oh, that's great. నా పేరు గులాబీ. What's that? Gula? ఏయ్ మైకేల్, మైక్ పగిలిపోద్ది, దొంగ సచ్చినాడు ఏమనుకుంటున్నావు? ఓకే, నెక్స్ట్ ఇండియా వరల్డ్ ఫేమస్ పులి రాజా. Hello, Mr. Puliraja. కూర్చోవచ్చు కదా? ఏంటి ఏంట్రా దొంగ సచ్చినాడా? నాకు కావాలి. సరే ఏం కావాలి? నాకు బిల్ల డబ్బులు కావాలి. ఇదిగో 100 రూపీస్ ఉంచుకో. తడిచింది, నాకు బిల్ల కావాలి. సర్లే ఇదిగో 2 రూపాయలు బిళ్ళ. దండాలు దొరా. ఓకే, మరి ఇంటర్వ్యూ చేసేద్దాం. మరి మైకేల్ జాక్సన్ గారు, మిమ్మల్ని ఫస్ట్ క్వశ్చన్. మైకేల్ చెప్పండి, మీ సక్సెస్ సీక్రెట్ ఏంటి? My success secret. Oh, dichak. సక్సెస్ సీక్రెట్ అని అడిగితే వాడు సీక్రెట్ ప్లేస్ లో చేయి పెట్టుకోడు. Stop it. ఓకే, ఫీల్ అయినట్టున్నాడు రాజా. ఓకే, నువ్వు సరి కనెక్ట్ అవ్వట్లా. కనెక్ట్ అవ్వట్లేదా? నేను నీకు చెప్తాను, విను ఆన్సర్ ఏంటో. ఓకే చెప్పండి. నేను చాలా కింద నుంచి చాలా పైకి వచ్చాను. ఎంత పైకి వెళ్ళినా సరే నా గ్రౌండ్ ని మాత్రం మర్చిపోలేదు. అందుకే నా గ్రౌండ్ ఎప్పుడు గట్టిగా పట్టుకునే ఉంటా. సార్ నమస్తే అండి. మరి నెక్స్ట్ మీ సక్సెస్ సీక్రెట్ ఏంటి? అంటే మా లైఫ్ లో సక్సెస్ ఉండదని తెలిసి మమ్మల్ని అవమానపరుస్తున్నావా? నా మనోభావాలు దెబ్బతిన్నాయో. దొంగ సచ్చినోడా, మనోభావాలు దెబ్బతింటే నీకేంట్రా? అదిగా దొరా, మనో అంటే సింగర్ మనోభావాలు కాదు, నా పర్సనల్ భావాలు. ఇక్కడ ఒక యాంకర్ మన మనోభావాలు దెబ్బతీసిండ్రా. మన బ్యాచ్ అందరూ వచ్చేయండి. దొంగ సచ్చినోడా, నువ్వు ఒక్కడే వస్తేనే నా జిలేబీ నలిగిపోయింది. ఇక అందరు వస్తే కథమే. ఇక నా భావాలు దెబ్బతిన్నాయి. ఏం కావాలి నీకు? నాకు కావాలి. సర్లే ఇదిగో ఇది ఉంచు. 100 సరిపోదు, ఇక్కడ దెబ్బతింది నా మనోభావాలు. ఇదిగో 200 ఉంచు. ఇది కూడా సరిపోదు. ఇదిగో ఇది ఫోల్డ్ చేసుకొని పెట్టుకో.
మన మనోభావాలు ఏం దెబ్బతినలేదు. మళ్ళీ బావ దెబ్బతింటే పిలుస్తే అప్పటిదాకా వెయిట్ చేయండి. అమ్మా 500 ఇస్తే మనోభావం దెబ్బతినదా? సరేలే సరేలే ఓకే. ఏంటి మైకేల్ జాక్సన్ గారు, మీరు డాన్స్ బాగా వేస్తారు, మీరు వరల్డ్ ఫేమస్, ఇక వీళ్ళందరికీ తెలుసు. మీరు ఏదైనా డాన్స్ చేసి చూపిస్తారా? ఓకే నువ్వు అలా చేస్తూ నేను చెప్తా. ఓకే ఓకే. పైకి ఎదుగుతున్న కొద్దీ అందరూ వెనక్కి లాగుతూ ఉంటారు. వాళ్ళందరూ జుట్టు పట్టుకొని తన్నుకుంటూ ముందుకెళ్తూ అలా జలకలు ఇస్తూనే ఉండాలి. అన్నిసార్లు ఇవ్వద్దు చాపింగ్. వీడిని అడుగుదాం. వీడు అంటాడు రే. ఓకే ఓకే ఓకే. నువ్వు గల్లీలో డాన్స్ వేస్తావు చూస్తాని. నీ ఇష్టమైన స్టెప్ ఏంటి? ఏమంటున్నాడు అంటే నీ డాన్స్ వాడిని భయపెట్టిందంట. అంటే వాడు డాన్స్ చేస్తే బాగుంది, మా డాన్సులు భయపెట్టేలాగా ఉన్నాయా? ఈసారి ఒక ఫారినర్ నా మనోభావాలు దెబ్బతీశాడు. దొంగ సచ్చినోడా, నీకు నాకు తెలుసు మనోభావం అంటే. వాడు ఫారినర్, వాడికేం తెలుస్తుందిరా? ఒక ఇండియన్ ఒక ఫారినర్ ఉసి కలిపి మరీ నా మనోభావాలు దెబ్బతీశాడు. అరే నాకు తెలుసు వీడికి ఏం కావాలో. ఇదిగో ఒక 500 ఇస్తే కూల్ అవుతాడు చూడు రాజా. 500 సరిపోవు, నువ్వు లోకల్, వాడు ఎస్టీడీ కాదు ఐఎస్టీ. ఇంకా కావాలా? అమ్మో ఇదిగో ఈ 500 కూడా తెలుసుగా. మనోభావాలు దెబ్బతినప్పుడు ఫోన్ చేసి అప్పుడు వచ్చేయండి. మీరు పాటలు కూడా చాలా చక్కగా పాడతారు కదా. సరే ఇదిగో అక్కడ మా జడ్జెస్ ఉన్నారు, వాళ్ళ మీద ఇప్పుడే బాగా పాడగలవా? ఓకే దట్స్ ఓకే. ఓకే. And now you said was we dangerous Nagababu dangerous Rojamma dangerous. Hey stupid, నాగబాబు డేంజర్ అని అందరు తెలుసు. రోజా వాళ్ళ అమ్మ ఏం పాపం చేసుకుందిరా? రోజా వాళ్ళ అమ్మ అంటున్నావు. సరే నువ్వు పాట పాడతావు కదా. ఎవరి మీద పాట పాడాలి? నాగబాబు మీద పాడాలా, రోజా మీద పాడాలా? అక్కడ చూడు ఎలా నవ్వుతున్నాడు రాజా. 6 అడుగులు అందివాడు, ఆయన మీద పాడు. జలరిహి బండలో గొబ్బియా గొబ్బియా జలరిహి బండలో గొబ్బియా గొబ్బియా ఆజాను బాహుడే గొబ్బియా గొబ్బియా 6 అడుగులు ఉంటాడే గొబ్బియా గొబ్బియా వయసేమో 60 గొబ్బియా కనబడేది 30 గొబ్బియా గొబ్బియా నడకనేమో జిల్లురో గొబ్బియా గొబ్బియా డాన్స్ ఏమో నిల్లురో గొబ్బియా. నువ్వు కింద దిగితే నీకు అయితే నిల్లు. దొంగ సచ్చినోడా. సరే అదిగో చూడు రోజా గారు నా మీద. రోజా జలరిహి బండల్లో గొబ్బియా గొబ్బియా పేరేమో రోజారో గొబ్బియా గొబ్బియా రూపమేమో సందమామ గొబ్బియా గొబ్బియా కలరేమో నలుపురో గొబ్బియా గొబ్బియా కలనేమో తెలుపురో గొబ్బియా గొబ్బియా వయసేమో 46 గొబ్బియా గొబ్బియా చేష్టలేమో 16 గొబ్బియా. అబ్బా గొబ్బియా. సరే ఇప్పుడు నా మీద పాడా ప్లీజ్. ఎవరి మీద పడితే వాడి మీద రాద్దోరా. అమ్మ దొంగ సచ్చినోడా, ఎవరి మీద పడతాడు? ఏంటి అసలు యాంకర్ అంటే ఏమనుకుంటున్నావు? యాంకర్ లేకపోతే అసలు ప్రోగ్రామ్ లేదు. అసలు ఏమనుకుంటున్నారా యాంకర్ అంటే? యాంకర్ అంటున్నావు కదా, కాసేపు నేను యాంకరింగ్ చేస్తా. అబ్బా ఒకటే ప్రశ్న వేస్తా, ఒకటే సమాధానం చెప్పు. నువ్వు ఆడా మగ? భగవంతుడా, ఈ కష్టాలు పగవాడికి కూడా రాకూడదు. నాకు కూడా తెలియని క్వశ్చన్ వేసాడేంటి వీడు. నేను 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 బాయ్. You are a boy? Yeah. I love boys. Come on, let's enjoy and make a boy. Come on. Yes. బాబాయ్. No 2 boys, only 1 boy. Come on. Yeah. Yay! నేను అమ్మాయిని. దొర్సాని నువ్వు అమ్మాయి అయితే నాతో నీకు సుక్కలు చూపిస్తా. అంటే ఒక గెస్ట్ గా స్టూడియోకి పిలిచి ఒక యాంకర్ నా మీద చేసుకుంది. ఇప్పుడు నా మనోభావాలు దెబ్బతిన్నాయి. నా మనోభావాలు దెబ్బతింటే నేను ఫోన్ చేస్తే
మా వాళ్ళందరూ ఇట్లా 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 అనుకుంటూ వస్తే అమ్మో! వీడేడు Hey, you're a boy, come on! నువ్వు బాయారా నువ్వు బాయ్ ఏంటి నువ్వు మైకేల్ జాక్సన్ కాదా వీడు లోకల్ జాక్సన్ ఏదో సచినుడు దొంగ సచినుడు చాలా బాగా చేశారు బై ద వే హోల్ టీమ్ ఎఫర్ట్ చాలా బాగుంది మరి జడ్జెస్ ఏమంటారో విందాం రోజా గారు ముగ్గురు ఎరగదీశారు ఎవరి స్టైల్లో వాళ్ళు సూపర్బ్ గా చేశారు. నువ్వేమో గులాబీ ఇక సూపర్ గా చేసావు, ఆయనేమో మైకేల్ జాక్సన్ మూన్ వాక్ టూ గుడ్ సూపర్బ్ గా ఉంది. అండ్ నీ పాట నాకు అర్థం కాలేదు వేణు నా మీద పాడింది. పేరేమో రోజా, మ్, రూపమేమో చందమామ, ఆ, కలరేమో నలుపు, ఆ, కలనేమో తెలుపు, ఆ. వయసేమో 46, చేష్టలేమో 16. నా వయసు 46. నేను ఊరేసుకుని చచ్చిపోతా. పొగడినట్టే పొగుడుతున్నారు, ఎప్పుడు లాగేస్తారో కాలని టెన్షన్ గా ఉంది. ఆ పొగడుతున్న ఎంజాయ్ చేయాలంటే కూడా భయంగా ఉంది. వెంటనే ఏదో ఒకటి వస్తుంది కదా వెనకనే. సూపర్ గా ఉంది. ఇక్కడ కూడా పాట బాగుంది. వేణు సార్ మళ్ళీ బ్యాక్ టు ఫామ్. ఫనీ ఈజ్ గుడ్ చాయిస్. ఇంకా సుధీర్ అతనేంటి అన్ని వచ్చు, అతనికి రాంది ఏదో అర్థం కావట్లేదు. చాలా బాగా చేస్తున్నావు సుధీర్. తర్వాత నీది సూపర్ వేణు. అలేంటి ఆ డైలాగ్ ఏంటంటే దొర ఏంటంటే చెప్పు. అది చాలా బాగా చేస్తారే, ఎక్సలెంట్.